హాయ్ ఫ్రెండ్స్, ఇదైతే మా మక్క చేను. ఈ మక్క చేనులకి పొద్దున్నే వచ్చినాం. ఇక్కడ పైపులు నీళ్ళు కట్టడానికి పైపులు అయితే వేసినాం. ఆ పైపులు తీసుకెళ్ళడానికి వచ్చినాం. చూడండి, ఇవే ఆ పైపులు. మా వారైతే రెండు ఒకటొకటి పెట్టేసి వెళ్తున్నాడు. నేను వీటిని తీసుకెళ్తున్నా. ఈ పైపులు అయితే తీసుకెళ్ళాలి, లేదంటే మా వారైతే వీడియో తీస్తే ఇక తిట్లు తప్పవు నాకు. ఇక మళ్ళీ స్టార్ట్ చేసినావా వీడియోస్, పైపులు మొయ్యన్నా అని తిడతాడు. అందుకే నేను పైపులు మోస్తూ మా చేను చూపెడతా. చాలా ఇబ్బందిగానే ఉంది, పైపులు ఇంట్లో నుండి బయటికి తీసుకెళ్ళలేదు. ఎన్నో అవతారాలు వచ్చినా కానీ వీడియోస్ అయితే చేస్తున్నా. ఈ పైప్ అయితే ఎన్ని చెట్లకు తట్టుకుంటుంది అనుకుంటున్నారు. పొద్దున్నే వచ్చినాం. పొద్దున అయితేనే ఇందులో ఇవైతే పైపులు. ఇది ఇంకొకటి పైపు తీసుకెళ్తున్నా. చూడండి చెట్లకైతే ఏ విధంగా తట్టుకుంటుందో. ట్రాక్టర్ అయితే తీసుకొచ్చినాం, ట్రాక్టర్లు వేసుకోవడానికి. అక్కడనే ఉంది, అడిగి తీసుకెళ్ళాలి. చూడండి, ఇదైతే విన్నర్ కంపెనీ కంకి. ఈ విధంగానైతే వచ్చింది. కానీ ఈసారి చిన్నగా వచ్చినాయి, బాగా పెద్ద రాలే. ప్రతి సంవత్సరం ఈసారి రెండోసారి పత్తి తీసేసి మక్క వేయడం, అందుకే సరిగ్గా రాలేదనుకుంటా, చిన్నగా వచ్చినాయి. 3 కంపెనీలు అయితే వేసినాం మక్కలు. విన్నర్, అడ్వాంటా, ఇంకొకటి 792 ఏదో నెంబర్ తోటి వచ్చింది. విన్నర్ అయితే ఇత్తులు కంకికి ప్లేస్ లేకుండా పైన దాకా వచ్చినాయి, కానీ కొంచెం చిన్నగా ఉన్నాయి కంకులు అయితే. చూడండి, నేను ఎక్కడన్నా పచ్చి కంకి ఉందేమో అని ఓపెన్ అయితే చేసిన, కానీ అన్నీ ముదిరిపోయినాయి. ఈసారి నీళ్ళు కూడా సరిపోలేవు, చేను ఎక్కువ వేసినాం, అందుకే సరిగ్గా రాలేదనుకుంటా కంకి. మళ్ళీ తొందరగానే ఎండిపోయింది. లాస్ట్ ఇయర్ అయితే చెట్లు పచ్చగా ఉండే. చూడండి, పచ్చగా ఉండే కంకి మాత్రమే ఎండింది లాస్ట్ ఇయర్. ఈ ఇయర్ అయితే మొత్తం ఎండిపోయింది, కుప్పలాగా అయిపోయింది. ఇలాంటి చిన్న చిన్న కంకులు కొంచెం లాత ఉన్నాయేమో అని చూస్తున్నా. ఇది ఓపెన్ చేస్తున్నా. దీనిలోనైతే ఇత్తులు లేవు, ఎందుకంటే ఇవి 2 కంకులు అయినాయి. ఆల్రెడీ మా వాళ్ళు ఒకటి ఇది తీసుకెళ్ళినట్టున్నారు. ఇది కూడా ముదిరింది, టైం వేస్ట్. చూడండి, అడ్వాంటా చూపెడదామని వెళ్తున్నా. అదైతే చాలా పెద్దగా వచ్చినాయి కంకి. మూడు ఎకరాల నరనైతే మక్క వేసాం. ఇట్లా మధ్యలోనైతే
సార్లు మర్చిపోయారు, ఏమి వేయలేదు. గ్యాప్ బాగా వచ్చింది. చూడండి, నాకంటే చాలా హైట్లో పెరిగింది ఇదైతే. లాస్ట్ ఇయర్ అయితే మక్క కంకులు ఇరిసాము, ఇరిసి కుప్ప చేసి అవి ఎండిన తర్వాత మక్కల మిషన్ తోటి పట్టించినాం. చాలా రిస్క్ అయింది, అలా మందిని పెట్టాలి. మళ్ళీ అవి కంకులు మిషన్లో పోయడానికి కూడా మంది అవసరం పడ్డారు. అట్లా వేస్ట్ అయింది. అందుకే ఈసారి ఈ పంట చేనులోనే పెడదామని, మిషన్ పెడితే కూలీలు తక్కువ అవుతాయి అనేసి అనుకుంటున్నాం. చూడండి, లాస్ట్లోకి అయితే వచ్చిన. ఈసారి మక్కలతోటి మేము ఏం చేసుకోలేదు ఎక్కువ, ఒకేసారి మక్క గ్యారప్పలు చేసుకున్నాం. ఎందుకంటే పని తీరలేదు. చూడండి, పైన దాకా వచ్చినాయి ఇత్తులు. చాలా ఎండిపోయినాయి అసలు. ఇదైతే లాస్ట్, ఇక్కడే చూపెడదామని వచ్చిన. ఇది అడ్వంట కంకి, చాలా పెద్దగా వచ్చింది కంకి అయితే. చూడండి ఎంత పొడుగ్గా వచ్చింది. జానెడు మీద ఎక్కువనే ఉంది, అంటే మూరతోటి కొంచెం తక్కువ మూర ఉంటుంది కంకి. ఇవన్నీ అలానే ఉన్నాయి. ఈ సైడ్కి అడ్వంట. ఇదైతే విన్నర్ కొంచెం చిన్నగా వచ్చింది, కానీ ఇత్తులు దొడ్డుగా వచ్చినాయి అనుకుంటా. చూడండి, ఇవి కూడా బాగానే వచ్చినాయి. మేమైతే ఈ విధంగా ఒకే కంపెనీ కాకుండా ఒక 2-3 కంపెనీలు అయితే యూజ్ చేసాం మక్క ఇత్తులు. ఎందుకంటే ఒకే కంపెనీ పెడితే అవి రాకపోతే మళ్ళీ పంట మొత్తం వేస్ట్ అవుతుంది కదా. ఈ మక్కలోనైతే సౌండ్ అయితే ఘోరంగా వస్తుంది. చూడండి, నేనైతే ఇవి అయ్యేటప్పుడు వచ్చి ఒక వీడియో తీసుకుందామని అనుకున్నా, కానీ రాలేదు, మా వాళ్ళు తీసుకురాలేదు. ఇది బాగా దూరం ఉంటుంది, నేను వస్తా అన్నా కానీ తీసుకెళ్ళలేదు. ఇప్పుడే అయిపోయినాక వచ్చిన. ఇక కంకి ముదిరిన తర్వాత వచ్చిన. చూడండి, అది పని ఉంటేనే తీసుకొచ్చి పైపులు తీసుకెళ్ళడానికి, లేకపోతే ఇంటి దగ్గరే ఉండేదాన్ని. చూడండి కంకి. సూర్యుడు మెల్లగా వస్తుండు పైన నుండి. అంటే మేము మార్నింగే వచ్చినాం. ఎండ కొంచెం అంత వస్తుంది ఇప్పుడే లైట్గా. అదేంటో వీడియోస్ పెడుతున్నా కానీ ఎవరు చూడట్లేదు. ఇక యూట్యూబ్ చేయాలో వద్దో ఇక అని డిసైడ్ అవుతున్నా. ఫోన్ కూడా బాగాలేదు. చూడండి, ఇది అతుక్కుంది నా డ్రెస్కి. వీటికి బాగానే ఉన్నాయి ఇవన్నీ, అయినా ఊడిపోతున్నాయి. ఇవి ఎందుకో ఊడిపోతున్నాయి, తెలియట్లేదు. ఇక్కడ కూడా అసలు ఈజీగా ఊడిపోతున్నాయి. అంటే కంకులు అయిన తర్వాత ఊడిపోతుందేమో. చూడండి, ఇంక ఇది ఊడిపోలేదు. అంటే పచ్చిగా ఉంటే ఊడిపోదేమో, కంకి పచ్చిగా ఉంటే. చూడండి, ఇక్కడ ఊడిపోయింది. జుట్టు అనుకుంటా, దీన్ని జుట్టు అంటారేమో, కంకి జుట్టు. ఫైనల్గా ఇదైతే మా మక్క చేను ఎలా ఉంది. నాకంటే హైట్లో ఉన్నాయి. నేనే 6 feet 5.9 ఉంటా.
నాకంటే హైట్లో ఉంది, ఘోరంగా పెరిగింది. లాస్ట్ ఇయర్ కొంచెం చిన్నగా ఉంది. మక్కతో ఒక సెల్ఫీ అయితే దిగుతున్నా. నేను మక్కతో అయితే ఒక సెల్ఫీ దిగిన, పచ్చిగా ఉండంగా వద్దామనుకున్నా కానీ రాలేకపోయినా కదా. చూడండి, ఇటు సైడ్ అయితే ఇంకొకటి సెల్ఫీ దిగుతున్నా. నాకు అసలు చేనులకు రావాలని చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది, ఎందుకంటే వీడియోస్ తీసుకోవచ్చని. అదే లేదు, పని చేయడానికి కూడా ఇంట్రెస్టే. వ్యవసాయం చేయాలని నాకు చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది. అందులో వచ్చే లాభాలైనా నష్టాలైనా అవన్నీ, మనం లాభం వస్తే ఎంత సంతోషపడతామో, నష్టం వస్తే అంతే దుఃఖంగా ఉంటుంది. కానీ ఏం చేద్దాం, ప్రతిసారి లాభం రాదు కదా. ఈసారి పత్తిలోనైతే మాకేం లాభం రాలేదు. నెక్స్ట్ ఇయర్ అయినా లాభం వస్తుందేమో అని చూసుకోవాలి. వర్షాలు ఊకే కొట్టడం వల్ల పత్తిలో లాభం రాలేదు. ఈ మక్క పంట వేసాం కాబట్టి బాగానే వస్తుంది అనుకుంటా. చూడండి, థ్యాంక్ యూ. ఇక మా ట్రాక్టర్ అయితే స్టార్ట్ చేస్తారు. మళ్ళీ నాకు తిట్లు తప్పవు, నేను వెళ్తున్నా. ఓకే ఫ్రెండ్స్, ఇదే మా మక్క చేను అయితే. ఎలా ఉందో కామెంట్ చేయండి, కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. లైక్ చేస్తే ఇంకొంచెం మంది చూస్తారు. ఇంకొంచెం మంది చూస్తే నా వీడియోస్ కొంచెం అందరికీ పోతాయి, అంటే చూస్తారు. లైక్ చేస్తేనే చూసేవాళ్ళు కొంచెం లైక్ చేయండి. ఫైనల్గా ఇది అయితే మా మక్క చేను చూడండి, అయిపోయింది. ఇక పైపులాగో అక్కడ ట్రాక్టర్లో వేసినాం. ఇక మా వాళ్ళు పిలుస్తున్నారు, అక్కడ ఉంది ఆ మక్క చేను మాది. పిలుస్తూ ఉన్నారు, లేదంటే నాకు తిట్లు పడతాయి. నేను వెళ్తున్నా ఇక.